తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ దేవుని ప్రియులకి పరిశుద్ధులకి శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ యొక్క దినం కూడా మనం బేసవ దినమున విజ్ఞాపన చేస్తాము. ఆ భాగంగానే ఈరోజు ఎప్పుడు మనము తరచుగా కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే కొరింథీ పత్రికలో 14 అధ్యాయంలో దాదాపు 7 వచనం వరకు చూస్తున్నాము. మిగతా ఈరోజు కంటిన్యూ చేస్తాము. 8వ వచనం ఏముందంటే, ఇవంతా కూడా ఒకే సంభాషణ గురించి తరచుగా వస్తుంది. ఏమంటే, ఆయన ఎంతైనా సంఘము ఆత్మీయమైన విషయంలో ఎదగాల అనే గురితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ పట్టణంలో అక్కడ చాలా భాషలు గలవారు ఉన్నారు. మన మరి ఇక్కడ మహా అంటే ఈ పట్టణంలో 4 లాంగ్వేజ్ ఉంటారు అంతే. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అంతే. కానీ అక్కడ దాదాపు అది ఎంచితే ఎన్నో భాషలు ఉన్నారు. అన్ని ఉన్నా కూడా అందుకే అక్కడ వాళ్ళు భాషలకి ప్రాముఖ్యత ఇస్తున్నట్టు చూస్తున్నాం. అప్పుడు ఈయన దీని గురించి మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? 14 అధ్యాయం 1 కొరింథీ 14 చూసినప్పుడు, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? ఆ కాలంలో చూడండి ఎంత ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కమాండో ఆఫీసర్, ఆయన బాగా తెలుసు. ఆ ట్రంప్ ఒక బూర ధ్వని దేనికి ఎలా ఇస్తారు ఆయన బాగా అలవాటు కాబట్టి ఆయన చక్కగా ఇక్కడ కూడా దాన్ని కంపేర్ చేసి ఒక్కొక్క విషయం కంపేర్ చేస్తున్నాడు. పౌలు ఇక్కడ చూసినప్పుడు ఒక యుద్ధ రంగంలో యుద్ధ కాలంలో వాడే ఒక బూర గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే అన్ని భాషలు మాట్లాడేది కూడా ఆ అర్థం కాకపోతే అది సభకి ఏం లేదు, ప్రయోజనం కానిది అంటారు. కంపేర్ చేస్తాడు అని చెప్తాడు. ఇక్కడ ఎందుకు ఇది కంపేర్ చేయడం జరుగుతుందంటే, భాషలు ముఖ్యమే, బూర ముఖ్యమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు అది ఏ బూర అని సౌండ్ ఏం తెలియదు కదా. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వాచ్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు దాన్ని చూసి అలవాటు చేసుకోమంటారు. ఒక సౌండ్ వస్తే ఏమి, డబుల్ సౌండ్ వస్తే ఏమి, పెద్ద శబ్దం వస్తే ఏమి, దాన్ని మెలోడీ అంటారు. సాఫ్ట్గా అది ఎలా ఉంటుంది, స్వీట్గా ఇంపుగా ఉండే స్వరం ఉంది. అదే చాలా భయంకరంగా ఉండే సౌండ్ ఉంది. అప్పుడు ఒక్కొక్క శబ్దానికి ఏముంది, ఒక్కొక్క మీనింగ్ ఉన్నాయి, ఒక్కొక్క పని చేయాలి అప్పుడప్పుడు. అందుకే మిలిటరీలో ఇప్పుడు ఉండేది దాదాపు మిలిటరీలో చాలా తక్కువ ఉండరు, లక్షల కోట్ల మంది ఉంటారు. అక్కడ ఒక కెప్టెన్ దగ్గరే దాదాపు ఒక 50,000 మంది అలా ఉంటారు. ఇప్పుడు అందరిని ఎలా పిలిచేది టక్కున, అందరు నన్ను చూడండి నా ఎదుగు రాండి నేను పిలవాలా, ఒక్కొక్కరు నువ్వు మెసేజ్ పోవడం ఎంత లేట్ అవుతుంది. అదే ఒక సౌండ్ అన్నప్పుడు ఒక సెకండ్లో జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది, ఒక సెకండ్లో జరిగిపోయింది. ఒక సౌండ్ వచ్చిన ఆ సౌండ్ వినపడడం వాళ్ళు ఏమవుతారా, టర్న్ అవుతారు, తిరిగి వచ్చేస్తారు, అలర్ట్ అవుతారు, వాళ్ళు సిద్ధపడతారు. అన్నీ దాంట్లోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు రెస్ట్లో ఉంటారు అనుకోండి, దిఢీర్ని సడన్గా శత్రు సైన్యం మన దగ్గర వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ క్యాప్టెన్కి వచ్చింది అనుకోండి, క్యాప్టెన్ ఏం చేస్తాడు, సోల్జర్ అంతా ఇప్పుడు రెస్ట్ ఉండే వాళ్ళకి ఏం చేయాలి, అప్పుడు ఒక అలర్ట్నెస్ ఇస్తారు. మనం సిద్ధపడాలా, ఒక అలర్ట్ ఇచ్చినప్పుడు టక్కున ఏమవుతారు, వాళ్ళు టక్కన సిద్ధపడతారు. వాళ్ళు మళ్ళీ సిద్ధపడి ఉండండి అని ఒక ట్రంప్ అంతే సౌండ్. అది తర్వాత నా ఎద్దుకు రావాలా అన్నప్పుడు ఇంకొక సౌండ్ ఇస్తారు. అప్పుడేమో వాళ్ళ ఒక టైమింగ్లో 10 minutes టైం వాళ్ళు సిద్ధపాటు చేయడానికి. కరెక్ట్గా ఏం చేయాలి, యూనిఫామ్ వేసుకొని బెల్ట్ అంటే ఏంది, ఆ గన్, ఆ తుపాకీ అంతా అన్ని పనికరాలు ఏం చేయాలి, ఎత్తుకొని సిద్ధపడి ఉంటారు. టక్కున ఇంకొక సౌండ్ వచ్చి పరిగెత్తాను. ఇంకొక సౌండ్ వచ్చినప్పుడు ఉంటుంది లెఫ్ట్ ఒక పక్క ఏమంటారు, తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఎక్కడెక్కడ వాళ్ళని చెప్తాడు. దానికి అంతా ఒక ఇంటిమేషన్ ఉంటుంది. అలాగే చూసినప్పుడు అలాగే భాషలు అన్ని భాషలు మాట్లాడేది మాట్లాడే సంఘముకు అర్థం కాకపోతే అది ప్రయోజనం కానిది అని ఇక్కడ చెప్తాం. ఆ యుద్ధ రంగంలో ఏమంటారు, పుకరం అంటే ట్రంపిట్ అనమాట, గ్రహం, గినరం, పాల్ అనే 2 వాద్యాలు ముఖ్యమైన విషయం అంట. ఈ ఒక శబ్దము ఆ ధ్వనులు తెలివిగా అంటే తేటగా లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసేవారు ఊర్లంతా. అప్పుడంతా మేము చిన్నప్పుడు చూసాం, ఒక అనౌన్స్మెంట్ మున్సిపాలిటీలో వచ్చింది అనుకోండి, వాళ్ళు వచ్చి దండోరా వేసుకోమని చెప్తూ పోతుంటారు. అతన్ని దండోరా చెప్పేవాడిని నాలుగు నత్తిగా ఉండేవాడిని చెప్తే ఏమవుతుంది పరిస్థితి,
అర్థం కాదు కదా, ఎలా ఉండాలా అట్లా అనౌన్స్మెంట్ చేసే వ్యక్తి ఎలా ఫ్లూయెంట్ ఏం చేయాలి ఆయన, చక్కగా స్పష్టంగా మాట్లాడితేనే అర్థమవుతుంది, నిదానంగా, అది కూడా పరిగెత్తుకుని వెళ్ళకూడదు ఆయన. అదేమి ఆ శబ్దం ఎందుకు ఇస్తారంటే అందులో ఏదో హెచ్చరిక వస్తూ ఉంది, ఏదో మనకి తెలుపుతున్నారని ఒక ఒక ఇదే సౌండ్ వేసుకొని వచ్చి చెప్తాడు ఆయన, ఈ రోజు ఇలాంటి సమయంలో మీరు సార్ని కలవాలా, ఇక్కడ మనం చేయాలని ఒక ఇది అలా అలాగే చూసినప్పుడు ఇక్కడ ఈ శబ్దం అనేది తేటగా తెలివిగా ఉంటేనే అది ప్రయోజనం అవుతుంది. అప్పుడు ఒక శబ్దం వచ్చినప్పుడు లేచి నిలబడమనియు, ఒక శబ్దం వచ్చినప్పుడు అది సిద్ధపడమనియు, ఒక శబ్దం వచ్చినప్పుడు మీరు యుద్ధములు దిగాలనియు, ఒక శబ్దం వచ్చినప్పుడు మీరు దిక్కు దిక్కున పారిపోవాలనియు, దాంకోవాలనియు, అన్నిటికీ ఒక్కొక్క ఇంటిమేషన్ ఉంది. అది సరిగా లేకపోతే అది కొందరికి అది సరిగా వినపడే పరిస్థితి ఏమి, యుద్ధ వీరులంతా కన్ఫ్యూజ్ అయిపోతారు, గందరగోళం అవుతుంది, ఏమవుతుంది, గలిబిలి అయిపోతుంది. అక్కడ ఏమీ అర్థం కాలేదప్పా, ఏమీ తెలియదు సైరన్ అన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా ధ్వని వస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా గుంటగల్లో వెళ్తున్నప్పుడు చూస్తాం, అక్కడెక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతే అక్కడ గుంటగల్ డివిజన్ ఉండే ఆ ఒక ఆఫీసులో నుండి ఒక సైరన్ మోగుతుంది. అప్పుడు ఏమంటే ఎవరంతా డ్యూటీలు నుండి రెస్ట్కి పోయినారో ఇమీడియట్ ఏం చేయాలి, పరిగెత్తుకొని అన్ని విధమైన వర్కర్స్ వచ్చేయాలి. ఏమంటే దానిలో ఎలక్ట్రికల్ ఉంటారు, చాలామంది ట్రాక్ మిషన్లు ఉంటారు, చాలామంది లోపల ఏసీ అని ఎవరు చాలా నానా విధమైన ఒక వర్కర్స్ ఉంటారు. అయితే రూల్స్ ఇక్కడ సైరన్ మోగడమే లోకల్లో ఉండే ప్రతి పని వాళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్లీ అటెండ్ అయిపోవాలి, హాఫ్ అన్ అవర్లో 20 నిమిషాలు అటెండ్ అయిపోవాలి, యాజ్ పర్ రూల్ అది. నేను చూశాను అప్పుడు మా దగ్గర చాలా మంది వచ్చినప్పుడు ఆ సైరన్ మోగడమే పరుగు లేచి యూనిఫామ్ వేసుకొని పరిగెత్తారు, ఏం సార్ సైరన్ వచ్చింది సార్, మాకు పోకపోతే ఇబ్బంది, అది చాలా ప్రాబ్లం వస్తుందంట. అందుకే అంట మన దగ్గరలో ఉండే వాళ్ళు కోర్స్ ఎందుకు ఇస్తారంటే, దగ్గర ఎందుకు ఉండాలంటే ఎమర్జెన్సీ వాళ్ళు ఏమవ్వాలి పోయా అటెండ్ అయ్యి వాళ్ళకి సహాయపడాలా, డ్యూటీ టైమే కదా, డ్యూటీ టైం ఎమర్జెన్సీ టైం అనమాట ఇది. అప్పుడు పోయి వాళ్ళు సిద్ధపడి చేయకపోతే ప్రాబ్లం. అలాగే ఇక్కడ చూసినప్పుడు అప్పుడు యుద్ధం అనేది చక్కగా ఆ స్వరాన్ని సరిగా గ్రహించితేనే, అర్థం చేసుకుంటేనే వాళ్ళు సిద్ధపడగలరు. అలాగే దేవుని సంఘంలో ఆత్మీయమైన పోరాటం ఉంది కదా, ఈ ఆత్మీయమైన పోరాటము కూడా అక్కడ వచ్చే ప్రతి బోధ కానీ తేటగా లేకపోతే, అది విశ్వాస ఫలభరితంగా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, సంఘం విశ్వాస ఫలమైన వచ్చినప్పుడే లేచి నిలబడుతుంది, ఆత్మీయ పోరాటం సిద్ధపడుతుంది. విశ్వాసాన్ని బలపరిచే మారి మాట ఉండాల, విశ్వాసాన్ని దృఢపరిచే మారి మాట ఉండాల, సాతానుతో ఎదిరించే మారి మాట ఉండాల, అది చెప్తున్నాడు. అప్పుడు సోదరుని ఎదిరించే మారి ఏముండాలి, యేసు ప్రభు గారి వైరాగ్యత ఉండాలి, అది చెప్తున్నాడు. అప్పుడు ఆత్మీయమైన పోరాటానికి అతను సిద్ధపడి ఆయత్తంగా ఉంటాడు. లేదు అంటే అయితే చాలా సంఘములు చూసినప్పుడు తెలివి లేని, అంటే ఆ మాటలు అర్థం కాకుండా అది ఏమాత్రము గందరగోళంగా ఉన్నట్టుగా ఉంటే అతని ఆత్మీయ జీవితం ఏమైపోయింది, ఆ సంఘం పరిస్థితి ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉంటుందంట, పనుకొని ఉందంట. అక్కడ ఈ బలమైన వచ్చినప్పుడు అతనికి ఏమి దాంట్లో ఒక దాంట్లో బలం ఏమి ఉత్సాహము, ఖండితత, ఆదరణ, బుద్ధి మాటలు, జ్ఞానవాకులు ఇవంతా చూసి చెప్పాలంట. ఒకే బోధన చేయకూడదు, నానా విధం ఉండాల, ఆయన అన్ని కూడా ఏం చేసి ఉండాల, ఒకటి ఆదరణ కలపాలంట, ఒకటిని బుద్ధిని చెప్పాలంట, ఒకటి ఖండితం ఉంటుందంట, ఒకటి ఉత్సాహపరిచేది ఉంటుందంట, ఒకటి తెలివిని పుట్టించే విధంగా ఉంటుంది, ఒకటి విశ్వాసం అందుకే నానా విధమైన ఆత్మలు నింపినారు ఒక్కొక్క సంఘంలో, అన్ని ఆత్మలు ఉన్నాయి కదా, ఏదో ఒకే ఆత్మ అందరికీ లేదు. సంఘము ప్రయోజనంగా ఉండాలి, అన్ని కావాలా, ఈ శరీర అవయములు అన్నీ ఉండాలి, ఒకే అవయం కాదు కదా, అనేక అవయములు. అలాగే సంఘము అన్నప్పుడు ఆత్మీయములు అనేక అవయములుగా ఉండాలంటే అనేక విధంగా బలపరిచేదానికి ఉండాల. దేనికి ఉండాలి, వాళ్ళు బాధ పెట్టడానికి కాదు, అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడును. ఇప్పుడు మన చివరి కాలంలో ఉన్నాము అంటాం, ఇప్పుడు అందం అయిపోతున్నాను. అప్పుడు అందము నుండి మనం తప్పించుకోవడానికి ఎలాంటి బోధ ఉండాలా, ఎలాంటి విశ్వాసతగా బోధించాలా, ఎత్తపడే విధంగా ఉండాల మన బోధ, అదిదా అంటాడు ఇక. అలా లేనప్పుడు సంఘము నిద్రలో ఉంది, సంఘము కన్ఫ్యూజ్ అయిపోతుంది, సంఘము దాని యొక్క మార్గాన్ని మరిచిపోతుంది, గమ్యాన్ని తెలియకపోతుంది. అప్పుడు ఏం చేయాలా,
ఎలా యుద్ధ రంగంలో ఉండే పురుషులు కాదు అర్థం అయ్యేట్టుగా బుర్ర ఊదాలను, అలానే ఆత్మీయమైన యుద్ధ రంగంలో ఉన్న మన ప్రతి విశ్వాసికి బలపరిచే విధంగా, దృఢపరిచే విధంగా, వాళ్ళను ఆదరణ పొందే విధంగా, వాళ్ళు ఎదిరించి సాతాన్ని అణగదొక్కే విధంగా ఉండాలంట. అందుకే ప్రభు చెప్పారు, మీరు ఎదిరించండి, వాడు మీ ఎదురు ఏం చేశాడో. అప్పుడు పారిపోయే విధంగా బోధ ఉండాలన్నా, పడుకోడు కూర్చొని విధంగా బోధ ఉండాలన్నా. అదిదా ఇక్కడ సంఘంలో లేదని బాధపడుతున్నారు. ఇక్కడ సంఘంలో ఆ కాలంలో అదిదా దేవుని మాట తెలివిగాను, తేటగాను, బలముగాను, అది ఉత్సాహముగాను, అది పురికొల్పే విధంగా ఉంటేనే అప్పుడు సంఘం అనేది ఆత్మీయమైన ఆశీర్వాదంలో పొంది ఎదిగి దేవునితో చేరుకోవడానికి సిద్ధపడుతుంది. లేని ఎడల అదంటే జరిగేది. ఎవడు స్పష్టం కాని ఎడల ఎవడు సిద్ధపడతాడు. ఈ రెండు విధంగా ఇప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడదు, అక్కడ ఆ కాలం అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ ఆత్మీయ విధంగా మనం ఉన్నాం. ఇప్పుడు సిద్ధపడే విధంగా బోధ ఉండాలన్నా, లేదా ఏమంటారు నిరసించిపోయే విధంగా ఉంటేట చెప్తారు కదా. బిడ్డ బాగలేక ఉన్నాడమ్మా, కొంచెం మంచి పోషకమైన పోషకాలతో కూడిన ఆహారం పెట్టు అంటారు. ఎలా చెప్తారు? పోషకాలు కావాలా. వీక్గా ఉన్నాడు, బలమైన ఆహారం కావాలా. ఎందుకో వీక్ అయిపోయినాడు, నడవలేక ఉన్న పరిస్థితి. అప్పుడు ఇప్పుడు సంఘ పరిస్థితి ఎలా ఉంది చూసి అప్పుడు ఆత్మీయమైన ఏది ఆ విషయమును ఏది పడి అప్పుడు దాన్ని పురికొల్పి చెప్పాల. అదంతా చూడండి, యోవేలు గ్రంథము 2:1 చూసినప్పుడు, యోవేలు 2:1, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. అప్పుడు దేశ నివాసు వణుకాలంటే ఎలాంటి బుర్ర ఊదల్లా? హెచ్చరిక నాదం ఊదాల. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆదరణ అనే బోధ ఉండాలంట, బుద్ధి వాక్యము ఉండాలంట, ఖండితం ఉండాలంట, ఊకువిప్పు అంటే ఉజ్జీవపరిచేది ఉండాలంట. వీటి వలన సంఘము ఆత్మీయమైన బలం పొందుతుంట. ఈ పొందినప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆత్మీయమైన బలం ఇస్తుంది. సోల్జర్కు ఎంత బాగా కండిషన్గా ఫుడ్ పెడతారు, ఎంత ఎక్సర్సైజ్ ఇస్తారో, ఎక్సర్సైజ్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత టైంకి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో పోషకాహారం ఏం చేస్తారు, వాళ్ళకి కరెక్ట్గా ఇస్తారా? ఏమైంది చెప్పమంటారు, మీకు ఎలా ఉంది పరిస్థితి చెప్పండి, మాకు దాని తగినట్టు ఏముంటుంది తీరా ఎవరి వన్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళు సోల్జర్గా పోయినప్పుడు అక్కడ ఏం మాత్రం వాళ్ళకి ఏం రాకూడదు, నీరసము, తడబాటు, ఎడబాటు రాకూడదు. సోల్జర్ ఎలా ఉండాలా, ఎప్పటికీ ఏమైనా ఉండాలా, ఎనీ టైము ఎప్పుడు సత్తు సైన్యమా అని కనిపెట్టుకొని ఉండాల. ఆయన కనపడకూడదు, ఆయన మనకు కనపడే విధంగానే దానుకుంటాడు. ఆయన సేఫ్టీ ఉండాల. బట్ శత్రువుని ఏం చేసి ఉండాలి, ఎప్పుడో గురి కలిగి ఉండాలి, వాచింగ్. అది ఇంటిమేట్ ఇస్తూ ఉండాలి. అది ఆదా చెప్తున్నాడు. సంఘం అనేది ఎప్పుడైతే ఆదరణ, బుద్ధివాక్కు, ఖండితము, ఉత్సాహింపు వాక్యము, ఎప్పుడైతే విశ్వాస వాక్యము చెప్తారో అప్పుడు వీటి వలన సంఘము ఉల్లాందంటే ఆత్మీయమైన బలం పొందుతుందంట. అప్పుడు చూడండి, అప్పుడే మనము ఎదిరించగలుగుతాం. యెషయా 58:1 చూస్తే, యెషయా గ్రంథము 58:1 తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. చూసారా అదేం చెప్తున్నాడు? తాళకయం ఏమర్థమో, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. ఏమి ఇక్కడ సంఘంలో బోధ ఏముండాల? ఖండించాలా, దిద్దాలా, సరిచేయాలా? కింద బాగా చెప్తా చూడు, ఖండించు, వాళ్ళు దిద్దు, వాళ్ళు సరిచేయి. అది చెప్తున్నాడు. అదిదా బోధ అంట. బోధ అనేది ఒకే బోధ కాదు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా, వివేకం ఉందా కాదు. అతనికి ఏం చేయాలా? అతనికి ఖండించాలి. ఏమన్నా లోపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, తప్పు ఉన్నాయా, సరి చేసుకో, దిద్దుకో. అది చెప్తా. వాళ్ళకి పాపం తెలియచేయి, బుర్ర ఊదు,
అదిదా ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఏపీఎస్సి పత్రిక 6:10 చూస్తే కూడా 10, 11, 12, 13 వచ్చిన వరకు ఉన్నాయి. 6:10-13 ఎస్, ఒక్కొక్కటి చదువు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి. ఎప్పుడైతే ఒక వాక్యము ఎప్పుడైతే హెచ్చరింప పడతాయో అది అర్థం కావాలంట. ఇప్పుడు యుద్ధ రంగంలో వెళ్ళేవాడికి ఆ యుద్ధం చేయడానికి కావాల్సిన ధ్వని, ఆ బూర, ఆ ధ్వని వస్తేనే అతను ఏమవుతాడు? సిద్ధపాటు అవుతాడు. అలాగే ఇక్కడ ఆత్మీయమైన యుద్ధంలో ఉన్న మనిషి ఆ బోధ వస్తేనే, ఆత్మీయమైన పురికొల్పే ఆ బోధ వస్తేనే ఏమవుతుంది? ఆత్మ ఏమంటారు? ఎప్పుడు శరీరం ఎలాంటిది? అది బలహీనం, నిస్పృహ, అది కొంచెం బలహీనంగా ఉంటుంది. అయితే ఆత్మ ఎప్పుడు ఎలా ఉండాలా? అదితో చెప్తారు. అదితో మీది బోధ ఎందుకంటే ఆత్మని ఉత్సాహపరచాలా. ఆత్మని ఏం పరచకూడదు? నిరుత్సాహపరచకూడదు, నిర్జీవపరచకూడదు. నిర్జీవమైన క్రియలు, నిర్జీవమైన మాటలు అలాంటివి వద్దు అంటారు. ఉత్సాహపరచు, అదిదా ఇక్కడ. అది మళ్ళా 11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసారా? సర్వాంగ కవచం అంటే సర్వము అంటే ఏమర్థము? సమస్తమును ఎదిరించి ఆపగలే శక్తి పొంది ఉండాలి. సర్వం, అది సర్వాంగ కవచం అంటే అది ఎలాంటిది? అది ఉంటే చాలు, ఏది ఏం చేయలేదు ఎవరు కూడా. ఇప్పుడు మిలిటరీకి వెళ్ళాల, ఫిట్నెస్ ఉండాల, ఫిట్నెస్తో పాటు ఎడ్యుకేషన్ ఉండాల, ఎడ్యుకేషన్తో పాటు లాంగ్వేజ్ ఉండాల, అప్పుడే కదా వీస్ అవుతాడు. అక్కడ మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళు చెప్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్, డిసిప్లిన్ ఉండాలి, అన్నీ ఉండాల. అప్పుడు ఓకే, ఈ సోల్జర్ దగ్గర ఇవ్వచ్చు. ఏమిస్తారు వాళ్ళు? ఒక సీక్రెట్ అంతా, వాళ్ళ గన్లు అంతా ఇస్తారు. కొంచెం ఫిజికల్లీ బాగలేదు అనుకోండి, మెంటల్లీ బాగలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమి ఇస్తారా? చేర్చుకుంటారా? వద్దప్ప, ఫస్ట్ ఆయనకి ఏం చెయ్యాలి? పంపించేయి. ఇక్కడ ఏముండాల? పర్ఫెక్ట్ ఉండాలి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు సర్వాంగ కవచమును ఏం చేయాలి? మనము ధరించుకోవాలా. ధరిస్తే వాళ్ళు ఏం చేయవచ్చు? మళ్ళీ కింద ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అదిదా ఇక్కడ మనం పోరాడిన శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దురాత్మ సమూహములతో అంటే ఎంత ఇది చూడండి. యేసుప్రభు అలాగే పోరాడారు, అపొస్తలులు అలాగే పోరాడారు. ఎన్ని మనుషులు ఒక పక్క దురాత్మ సమూహం ఒక పక్క ఏం చేస్తుంది? వాళ్ళని వెంటాడుతుంది. ఎలా తరిమారు ఆ కాలంలో అపొస్తలుల్ని? ఈ కాలం మనల్ని ఏమైనా తరుముతారా? ఎవరన్నా మన వెంబడి వస్తారా? ఎవరు వస్తారా? దుష్టుడు సైన్యం ఉంటుంది. కానీ అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి 2 విధమైన పోరాటం ఉందండి. ఇక్కడ శరీరీతిగా వాళ్ళు ఏం చేశారు? వెంబడి తరిమించారు, తరిమి కొట్టారు వాళ్ళని. లేకపోతే ఎంత దూరం వచ్చారు వాళ్ళు చూసారా? అంత హింస ఆ కాలంలో. ఎందుకో సంఘానికి ఘోరమైన హింస. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఆత్మీయమైన పోరాటం ఉంది. ఈ రోజు అన్ని కూడా నానా విధమైన టెక్నాలజీ వచ్చి సంఘం ఉన్న విశ్వాసం ఏం చేస్తా ఉంది? వాళ్ళకి వాళ్ళు ఆ కాలం చెప్తారు కదా, ఐగుప్తుల విరోధంగా ఏం చేస్తారంట? మాటగాన్ని పెడతారు కదా. ఇప్పుడు మనకి విరోధంగా వచ్చింది. మనమే మన ఆత్మ విరోధంగా ఏం చేస్తున్నాము? పాపం చేసే మరి వచ్చేసింది. మన విరోధంగా ఒక వస్తువు ఉంది ఇక్కడ. అది అన్ని ఉంది. అది మంచి ఉంది, చెడ్డ ఉంది. అది వాడేది విధంగా ఉంది. అది వాడే విధం అంటే కంట్రోల్. మనం ఏం చేయాలా? మన ఆత్మని ఏం చేసేయాలా? శరీరం ఏం చేయబడాలా? కంట్రోల్ చేయాలా. అప్పుడు కంట్రోల్ చేయకపోతే మనం ఏం చేసినట్టు అవుతుంది? మనమే మన మాట కన్ను పెట్టుకున్నట్టు అయిపోతుంది. మనల్ని మనం వంచుకునేది, మనల్ని మోసం చేసుకునేది, మనల్ని నాశనం అయిపోయేది. అంతే. ఎవరు కాదు కారణం. ఎందుకంటే ఆ టెక్నాలజీ వచ్చి ఇప్పుడు అన్ని విడిగా ఏమైపోయింది? సాతాను అన్ని విడిచిపెట్టేసినాడు. ఎట్లని ఏం చేయబడాలా? లోకము వంచింపబడాలా, పాపంలో పడిపోవాలా. ఎవరు పవిత్ర కాకూడదు, నీతిమంతులుగా ఉండకూడదు, ఎందులో అపవిత్రంగా ఉండాలి, అన్నేతరం. అదిదా ఇప్పుడు అదే గురి కలిగి తెలియక విలేజ్ చేస్తున్నారు. మనం కూడా పడిపోతుంది. అదే ఇక్కడ గమనించాలా. ఎంత బాగా మళ్ళా
అందుచేతను మీరు మీరు ఆపద్దినమునందు ఆ వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది ఇది ఎవరు కవచం ఇది? దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు వాటిని మనం ధరించుకొని ఉండాలి. అది లేకపోతే దేవుణ్ణి ఒక విశ్వాసత, ఆ వైరాగ్యత, ఆ తీర్మానము, ఆయన ఇచ్చిన పిలుపు, రక్షణ అన్ని కాపాడుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఆ కవచంలో. నడుముకి ఏముండాలంట? సత్యమనే దత్తి ఉండాలా, హెల్మెట్ ఉండాలా, ఏముండాలి? డాల్ ఉండాలా, ఇంకా ఈటి ఉండాలా, ఇదా మెయి మరుపు ఉండాలా, ఎన్ని బ్రష్ ఏమంటుంది అన్ని మంచి పాదానికి ఏముండాలా? జోళ్ళు ఉండాలి. ఎన్ని ఉన్నాయి కదా. అన్ని ఏం చేయాలి? మనము ధరించుకొని ఉంటేనే. ఇది ఆత్మీయమైన మన మనుషులకు ఎవరు కనపడు. ఇవి ఆత్మీయుని దుష్టులు చూస్తున్నాడు, వెండాడుతున్నాడు. ఎవరిని మింగుతున్నా, ఎవరిని ఈశ పట్టిస్తానా, పగ పట్టిస్తానా, ఈరోజు పట్టిస్తున్నాడు. గ్రహించకుండా ఉన్నారు. అది దగ్గర చూడవచ్చు. మళ్ళా 13 అయిందా? చూసారా? ఏమి? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. అంటే స్పష్టత లేకపోతే, ఒకరు మాట్లాడే మాట, ఒకరు చెప్పే ఒక వాక్యం, ఒకరు చెప్పే ఒక విధానం ఏం చేయాలి? వాళ్ళకి అర్థం అయితేనే. అర్థం కాకపోతే అది ఇక్కడ చూసాం. తర్వాత చూసినప్పుడు 9వ వచనం ఏముంది? 14:9 కొరింది. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని పలికినది ఎలాగో తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. చూసారా? అలాగే అంటే ఏమంటాం? అలాగే కంటిన్యూస్ వేరే విధంగా చెప్తున్నారు ఇప్పుడు. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను వచ్చిన కొత్తలు ఇక్కడ తెలుగు నాకు రావు, తమిళ్. ఎవరు మాట్లాడినా నాకు ఎలా అనిపిస్తుంది? అయ్యో, నాకే బాధ అనిపిస్తుంది. ఏం అన్యుడిగా కనపడ్డాను. మరలా దేవుని కృప వలన, దయ వలన మనకు దొరికిన సహోదరులంతా 2 లాంగ్వేజ్ తెలిసినవారు, తమిళ్ తెలుగు. కాబట్టి ఏమైంది? ఈజీగా మనము నేర్చుకోవడం ఆగిపోయింది. మనకు ప్రసంగించిన ప్రసంగికులు ఆ రోజు ఎలా చక్కగా వాళ్ళు చెప్పిన తర్వాత తమిళ్ కూడా మనకి అర్థం చేస్తారు. అలా ఉన్నారు మనుషులకు. ఫ్రెండ్స్ అలాగ ఏర్పడయ్యారు. కాబట్టి మనకి ఏమైపోయింది? వాక్యం బాగా తెలుగులో వచ్చు, కాకపోతే దాన్ని మాట్లాడడానికి ఏమిలే వచ్చి మరల ఒకటికి 4 సార్లు ఇని రాసి ఏమైపోయింది? అలాగే ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో ఎంత బాధపడ్డాను. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. ఈ బోధ, విశ్వాస అర్థమవుతుందా? ఈ ఆలోచన అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళకు తగిన రీతిగా వాళ్ళకి గ్రహింపే విధంగా ఏం చేయాలా అది చెప్తున్నాడు. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ, అంటే స్పష్టంగా ఉండాల. మనము అందుకంటారు అపోస్తలుల పౌలు ఒకసారి ఏమంటారు? ముందు యూదుడుగా ఉన్న నువ్వేం చేయి? ఫస్ట్ యూదుడుగా నడిచి. ఏదో మా వాళ్ళు చెప్తున్నాం చెప్పేది అట్ట కాదు. మనం క్లియర్ ఉంటే ఏం చేయాలి? ఎదురుగా అది చెప్తున్నాడు. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉందరు. మీరు లేకపోతే ఎలా ఉంటుంది? మీ మాట గాలితో మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు చూడు, మెంటలీ రిటైర్డ్ ఒకడే ఏం చేస్తాడు? కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. ఎవరు ఉండరు, మనుషులు ఉండరు. ఒకప్పుడు వాళ్ళని చూసిన బాధ అనిపించింది. ఈ రోజు అందరూ అలాగే మాట్లాడుకుంటూ వెళ్తారు రోడ్లంతా. సెల్ ఫోన్ వచ్చినాక ఏమైపోయినారు? ఎవరితో మాట్లాడితే అర్థం కాదు. బస్సులు ఎక్కినా, 2 వీలర్ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఏది ఎక్కినా చూడండి, వాళ్ళు ఒకరు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఎక్కించుకుంటారు, కూర్చొని అంటారు ఫోన్ మాట్లాడు. ఎవరితో మాట్లాడి ఏం అర్థం కాదు. ఒకసారి సార్ మీతోనే మాట్లాడతాను అన్నప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఫోన్లో మాట్లాడినాక ఇప్పుడు ఎలా నాతో అంటే తెలీదు. అలా అయిపోయింది పరిస్థితి. ఈరోజు ఘోర పరిస్థితి అయిపోయింది. అందువల్ల ఎదుట్లో అపాయం వస్తుందా, పక్కన ఎవరు వస్తున్నారా, ఏం జరుగుతుంది ఏం తెలియలే. మంచి ఏమి, చెడ్డ ఏమి, ఎవరు ఎట్లా ఉన్నా ఏం లేదు. ఇప్పుడు మోసం పోయేది ఎక్కువ ఛాన్స్ అయిపోయింది. దీనివల్ల మోసపోతున్నారు. అది చెప్తున్నా ఇక్కడ. పలికినది ఎలాగ తెలియదు, మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉందరు. అంటే దేవుని సంఘంలో ఒక్కొక్కరు కూడా ఆత్మీయమైన బయలుపాటు ఏమంటే
విలక్కత్తిరికి అంటే ఏమి వివరణ ఉంటేనే కట్టి లేపబడుతుందంట. అప్పుడు కట్టి లేపబడడానికి త్రోవ చూపిస్తుందంట. వివరణ లేకపోతే, అర్థం లేకపోతే, మనం మాట్లాడే స్పష్టత లేకపోతే ఏమవుతుందంట, అది కట్టి లేపబడడానికి అవకాశం రాదు. సంఘము కట్టి లేపబడాలంటే ఏముండాలా? స్వచ్ఛత ఉండాలా, క్లియరిటీ ఉండాలా, అది స్పష్టం ఉండాలా, అది చెప్తున్నాడు. అప్పుడు అదిదా దేవుని సంగమానికి అది ఒక త్రోవ వంటిదంట. స్పష్టత అనేది త్రోవ వంటిదండి. దేవుని సంఘములో ప్రతి ఒక్క ఆత్మీయమైన బయలుపాటు కానీ, ఆత్మీయమైన వివరణ కానీ, అప్పుడే అదిదా సంఘముని కట్టి లేపడానికి త్రోవగా ఉంటుంది. ఏది 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 త్రోవ? అందుకన్నారు కదా, నీ వాక్యం ఏమై ఉన్నదంటాడు దావీదు. నా పాదమునకు దీపమును వెలుగును. అప్పుడు ఇదే చెప్తాడు ఇక్కడ. మనము స్పష్టత లేకపోతే, మనం వినే విషయంలో, చెప్పే విషయంలో కానీ, విశ్వసించే విషయంలో కానీ స్పష్టత లేకపోతే, కొందరు అంటారు ఏమన్నా మాట్లాడారు, అర్థం అయినట్టు ఉండదు కానీ అర్థం కాలేదు. అప్పుడు ఎంత బాధ అనిపించింది. అర్థం కానింది అర్థం అయితే ఒకటి చెప్పు, అది అర్థమైనట్టు ఉంది, అర్థం కాలేదు. అది కన్ఫ్యూజ్ వర్డ్ ఒకటే, ఎస్ ఆర్ నో అంటారు. అవునంటే అవును, కాదంటే కాదంటే అదే ఉండాలి. అది చెప్తారు. దేవుని సంఘంలో ఒక్కొక్క ఆత్మీయమైన బయలుపాటు కానీ, వివరణ కానీ, బోధ కానీ, అది కట్టి లేపి ప్రతి విశ్వాసిని కట్టి లేపే విధంగా ఉంటే అదిదా ఆ సంఘానికి త్రోవగా ఉంటుంది. దేవుడు మనకు ఇచ్చిన వరము తెలివైన వరం అంట, తెలివైన జ్ఞానం అంట. అది ఎట్టయితే మనం వాడుతామో దాన్ని బట్టి ఆశీర్వదింపడతామంట. దేవుడిచ్చిన వరం ఎటువంటిదంట? తెలివైన వరం అంట, అది వివేకమైనదంట, అది బలమైనదంట. కానీ మనం ఎట్ట వాళ్ళ వివేకంతో మనం వాడపడతామో దాన్ని బట్టే మన ఆశీర్వాదము ఈ పెంపొందించి పడతాయంట, ఎదిగించబడతామంట. సంఘం ఆశీర్వాదం పడుతుందంట. ఎప్పుడో? స్పష్టమైన బోధ, స్పష్టమైన వివరణ, స్పష్టమైన అర్థం ఉండాల. జ్ఞానార్థం అంటారు కదా, ఒక్కొక్కటి ఎలా ఉంటుంది, రెండు అర్థం ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి మాట్లాడే ఒకటి ఉంటాయి, దానికి ఇంకా రాబోయే అన్ని కూడా ఈ కేసు గురించి ప్రవచనం ఎలా ఉంటుంది, దావీదుకి జరిగినట్టు ఉంటుంది కొన్ని సందర్భంలో, ఆయనకి అది ఫ్యూచర్ అలా ఉంటుంది, జ్ఞానార్థం. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా అందుకే మనం ఇచ్చిన దేవుని వరము అది చాలా బలమైనది, తెలివైనది, జ్ఞానమైనది. వాటిని ఏ రీతిగా మనం వాడపడతామో, స్పష్టంగా వాడుతామో, అప్పుడు ఆత్మీయమైన త్రోవలు వెళ్ళి ఆశీర్వాదం పొందుకుంటాము, ఆత్మీయమైన ఆశీర్వదింపబడతాము. మన ఆరాధన ఆత్మముగా ఉండేట్టుగా ఉండాలంట. మన జీవిత విధానము దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనము, లేఖనముతో పాటు కంపేర్ చేసినప్పుడు ఆయన అది చూడాలని కోరుకుంటాడంట. యేసు ప్రభు నన్ను గురించి ఏం చెప్పాడు, ఏం చేశాడు గ్రంథంలో చూశారు కదా. అలాగే ప్రతి విశ్వాసి కూడా మన గురించి ఏం రాయబడి, సంఘం గురించి ఏం రాయబడింది, ఏ ప్రవచనం ఉంది, ఏ ప్రవచనం నెరవేరింది, ఏ ప్రవచనం నెరవేరాలని వెదికేది దేవుడు కోరుకుంటాడంట. అంటే అప్పుడే అంట మనం దాని గురించి ఏం చేసినట్టు కనిపెట్టినట్టు అంట. ఇప్పుడు సంఘం అంటే ఏం చేయాలి? రక్షణ కొరకు ఏం చేయాలా? విమోచన కొరకు ఏం చేయాలా? విడుదల కొరకు ఏం చేయాలా? కనిపెట్టాలా. కనిపెట్టకపోతే యేసు ప్రభు వచ్చి నేను విమోచకుడుగా నేను పని చేయాలని ఏం చేశారంట? కనిపెట్టినాడు. యేసయ్య ఏం చెప్పారు? కీర్తన ఏం చెప్పబడింది? ప్రవక్తలు ఇర్మియా ఏం చెప్పారు? ఎత్తి ఏం చేస్తున్నారు? అక్కడక్కడ వాడుతున్నారు కదా ఆయన. ఎన్ని వాడారు ఆయన చూసాం కదా మనము. అలా అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు బాధ్యత అయిపోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుందా? అప్పుడు సంఘమైన అంగముగా నీవు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఈ శరీరంలో, నీకు ఇప్పుడు ఈ అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? నన్ను గురించిన ప్రవచన లేఖనం ఎక్కడ ఉన్నాయి అని నన్ను ఆయన చెప్తున్నాడు. దేవుడు అర్థం ఇది, నన్ను ఆరాధించే వారు తన్ను గురించిన ఆ ప్రవచనాన్ని వెదికేది, కనిపెట్టేది కోరుకుంటాడంట. కనిపెట్టి ఆరాధించేది అదా ఒడుగుడనం అంట. అదిదా క్రమ పద్ధతి అంట. అది వివరణముగా ఎలా ఉండాలంట? అది ఆరాధన అనేది వివరంగా ఉండాలంట. అర్థము పరిపూర్ణంగా కలిగింది ఉండాలంట. అప్పుడే అది నిజమైన ఒక విశ్వాసాన్ని పెంపొందించి ఉంటుందంట. లేని ఎడల అది గాలితో మాట్లాడిన విధంగా ఉంటుందంట. తను పరిశీలన లేకపోతే, తన గురించిన ఒక తీర్మానత లేకపోతే అది ఏమవుతుందంట? ఒప్పుగా అయిపోతాయంట.
ఏదో వెళ్ళినాము వచ్చినాము పోయినాము అన్నట్టు అయిపోతుందంట. పరిశీలన ఉండాలంట. ప్రతి ప్రవచనం గురించిన పరిశీలన ఉండాలంట. అదిదే సంఘం, అదిదే ఆరాధన. పరిపూర్ణమైనది ఏమి? నన్ను గురించి ఏమి దేవుని చిత్తం ఏమండేది? ఎలా ఎక్కడ పోయి కనిపెడతాము? ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్పగలుగుతారా? నేను గురించి ప్రవచనం ఏమైనా చెప్పగలుగుతారా? వాక్యము ఎక్కడ ఉంది? బైబిల్లో నీకే తెలియపడాలి. నా ఏం చేయాలి చిత్తం దేవా? ఏం చేయ? నాకు బయలుపరిచి దాన్ని నడుపు. నువ్వు ఎదగాల, వెదికి ఏం చేయాలా? ఆయన చేయలేదా? ప్రభులు వారు ఏం చేశారు? తన చిత్తాన్ని తను చేయవలసిన అన్ని మార్గాన్ని దేవుడి దగ్గర ఏం చేశారు? రోజు పురాతనలో కనిపెట్టి పొందుకొని చేసి చూపించి జయించి వెళ్ళిపోయినారు ఆయన. మళ్ళీ 3.5 సంవత్సరంలో కంప్లీట్ చేశారు ఆయన. ఈ సేవను ఎలా చేశారు? వాళ్ళని 3.5 years చేసేసారు. అలాగే సంఘం అనేది ఎవరు కానీ అర్థం కాని భాషలో మాట్లాడేది ఆ సొంత మనిషి కూడా ప్రయోజనం కాదంట. ఎవరైనా సంఘంలో పురిందు కొల్ల ముడియాద మொழியில் பேசுவது సొంత మనుషునికి పైన తరాదు అంటే ఏమే? మాట్లాడే వ్యక్తి కూడా యూజ్ కాదంట. అది అర్థం కాని భాష అయితే, అర్థం కాని మాట అయితే. అదే అర్థం కాని మాటలు కానీ భాషలు కానీ సంఘముని విశ్వాసములో పెంచదంట. అర్థం కాని బోధ కానీ మాట కానీ భాష కానీ సంఘాన్ని విశ్వాసములో పెంపొందించదు. దేవుని యొక్క సంఘముని ప్రతి ఒక్క ఆత్మీయమైన బయలుపాటు, వివరణ, కట్టుదిట్టాలు లేపేది, కట్టి విశ్వాసం లేపేది, త్రోవ తీయాలంట. అదిదా సంఘం అంట. ఏ సంఘం అంట? దేవుని ఒక సంఘం అనేది ప్రతి ఒక్క ఆత్మీయమైన బయలుపాటు కానీ, వివరణ కానీ, బోధ కానీ కట్టి లేపే విధంగా త్రోవ తీయాలంట. త్రోవ ఏర్పడాలంట. మీరు బోధించేది ఏముండాలంట? ఒక త్రోవ ఏర్పరిచిందంట. యేసుప్రభు బోధించే ప్రతి బోధకు ఏమైందంట? ఆయన ఎక్కడ పోయినా అక్కడ వెళ్ళిపోతారంట. కొండకి పోయినా కొండలు త్రోవ ఏర్పరిచారంట. ఎందుకో? ఆయన ఉన్న చోట్ల ఏముందండి? అర్థం ఏం? కొత్త బోధ, కొత్త మార్గము. అదేగా చెప్పింది ఆయన. నేనే మార్గం అని కొత్త త్రోవను ఏర్పరిచారంట. అలాగే ప్రతి బోధ కూడా ప్రతి విశ్వాసిలో ఒక నూతన త్రోవను పుట్టించాలంట. ఎందుకంటే ఆల్రెడీ ఒక పాత త్రోవలు ఏం చేస్తున్నారు? అందరూ అది చెప్తున్నారు ఇక్కడ. ప్రతి విశ్వాసి కూడా ఆ వివరణ అనేది, ఆ కట్టుదిట్టం అనేది, ఆ బోధ అనేది కొత్త త్రోవను పుట్టించే విధంగా ఉండాలంట. అప్పుడు అది నిజమైన ఎదిగింపే కట్టబడే బోధ అంట. లేని ఎడల అది శిథిలమైపోతుందంట. అది విశ్వాసాన్ని పెంచదంట. అది అటువంటి బోధ ఉండకూడదు. అది దేవుని సంఘం కాదంట. అటువంటిది దేవుని సంఘం అంటే పెంపొందించి ఉండాలా. కొత్త త్రోవలు ఏర్పడాలా. కొత్త మార్గం. మేము మామూలుగా నుంచి ఏమంటారే? అందరూ వెళ్ళే మార్గం మనం వెళ్తాం రా అంటారు. లోకం అది ఎంత ఎక్కడ? దిస్ వరల్డ్. లోకం అది చెప్తుంది. అందరూ వెళ్ళి అక్కడ వచ్చి అంటారు కదా ఇరిమియా దగ్గర, చూడు మేము 10 మంది కలిపి ఆయనకి రాజు చెప్పినాము, యుద్ధానికి పో, నీకు శుభం జరుగుతుంది అన్నాము. నువ్వు కూడా ఏం చేయాలి? అలాగే మా 10 మంది మాటతో పాటు మీ మాట కూడా ఉండాలా. అలాగే ఉండాలంట. అప్పుడు ఏం చెప్తారు ఆయన? దేవుడు ఏం చెప్పునో అదే చెప్తాను. అలాగే ఉండాలి. అప్పుడు ఏం కొత్త త్రోవ, దేవుడు చూపించిన కొత్త సత్య మార్గం ఏం చేశారు? ఆయన నిలబడి ఉండాలి. అదిదా. అప్పుడు యేసుప్రభు మనకు సత్య మార్గం చూపించారు, మనకు విశ్వసింపచేశారు, తీర్మానించేశారు. అక్కడ ఏముండాలి? దాంట్లో ఏం చేయాలి? మనము అదిదా బోధించాలంట. వేరే మార్గం బోధించకూడదు. నూతన మార్గం అనేది యేసు చెప్పిన ఆ వే ఉండాలంట. ఆ మార్గము ఉండాలంట. అదిదా సరైన బోధంట. కొలసి 4:6, కొలసి రాసిన పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఏమంట? ప్రతి మనిషికి ఎలా సంభాషణ ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై. ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాల? ఎలా ప్రత్యుత్తరం మన ప్రభు ఇచ్చారు. మన ప్రభుతో వచ్చి ఎవరు మాట్లాడినారు? సామాన్యులు మాట్లాడినాడు. రాజులతో సగా, అధిపతులతో సగా, యాజకులతో, ప్రధాన యాజకులు సగా, సాధారణమైన సైనికులు సగా, ఎందుకు దొంగతో సగా ఏం చేశారు? ఆయనతో మాట్లాడిన ప్రతి వ్యక్తి ఎలా మాట్లాడినాడు? ఆయన ప్రభు మాటలు ఎలా ఉన్నాయి? అందరికీ ఎలా ఉన్నాయి? బాధ కలిగిందా? వేదన కలిగిందా? దుఃఖం కలిగిందా? వెళ్ళిపోయారా?
వెనక్కి తిరిగారా? ఎవరైనా తిరిగిపోయారా? ఒకే ఒక్కడు మాత్రం ఏమైనారు, ఎక్కువ ధనవంతుడు కాబట్టి దాని మీద యేసు బోధలేం ఆయనకి. నిత్య జీవ కాలంలో వచ్చినాడు. కాకపోతే ఆయనకి ఎక్కడ ఉంది మనసంతా? ధనం మీద ఉంది. ఆయన ఒక్కడే ఏం చేసినాడు? మిగతా ఎవరు ఏం చేయలే. అందుకే అన్నారు ప్రభు అంటే, నేను ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడప్ప. దుర్లభం, అది కష్టమైన కార్యము. అలాగే చూసిన ఇలాగ ఉండాలంట. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రతి వాడు ఎలా ఉండాలి, ఆ మాట ఎలా ఉండాలి రాసి చెప్పారు. ఉప్పు వేసిన రుచికరంగా ఉండాలంట. అంటే ఏం అర్థం? రుచి అనేది ఏం చేస్తుంది? ఎవరైనా ఏం చేస్తారు? వాటిని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు కూడా. ఆ రుచి అనేది మిమ్మల్ని ఏం చేసేటికి వచ్చేస్తారు. లాస్ట్కి వాళ్ళు ఆశీర్వదించేటికి వచ్చేస్తుంది. అలా అదిదా రుచి. అలా ఉండాలంటారు. ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, మళ్ళా సంతోషిస్తారు, మళ్ళా దీవిస్తారు. ఎప్పుడు అది అన్ని క్రియ దేనిలో జరుగుతుంది? అదే రుచి లేకపోతే ఏమంటారు? అయ్యో బుద్ధి లేకుండా ఏం చేశాను నేను, ఇది వచ్చి నేను పొరపాటున అది వేసినందువల్ల నా నాలుగు ఏమైపోయింది? నాలుగు చెడింది, నోరు చెడింది, బాడీ అప్సెట్, మైండ్ ఏమైపోయింది? అప్సెట్. ఏం భయా ఇలా చేసావు అని ఏం చేస్తారు? తప్పుని మన మీద. అప్పుడు చూడండి, మన రుచి ఉంటే ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తుంది. అదే చెప్తున్నాడు, అలా ఉండాలి. మళ్ళీ సామెతలు 25:11 చూసినప్పుడు కూడా, సామెతల గ్రంథం 25:11. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. చూసారా? పుర్యాద భాషకి పేసు సభ సిందగి విశ్వాసத்தை వల్లకాదు. అంటే అర్థం కాని భాషలు కానీ, మా బోధ కానీ, ఆలోచన కానీ ఏం చేయదంట. సంఘం ఒక విశ్వాసాన్ని పెంచదంట. అర్థం లేని సంభాషణలు, వ్యర్థమైన వాదనములు ఏం చేయదు. విశ్వాసాన్ని ఏం చేయదు. అది పెంచదు. సంఘం ఒక విశ్వాసాన్ని పెంచదు. అప్పుడు సంఘ విశ్వాసాన్ని పెంచేట్టుగా ఏం చేయబడాలి? ఫస్ట్ బోధ ఏం చేయబడాలా? కట్టుదిట్టం పడి చేయబడాలా. మీరు వచ్చి ఏదైనా చెప్పొద్దండి పా. అందుకే చూడు, మా పెద్దవాళ్ళు అడుగుతారు, ఏం చెప్పొద్దారు? ఎవరు చెప్పినాడా? ముందుగా ఏం చేస్తారు? ఆయన్ని అడుగుతారు, ఏం చెప్తావు, ఏం నాకు ఒకసారి చెప్పు. కరెక్ట్. ఎప్పుడు అనిపిస్తుంది ఏం బాప ఆయన అడుగుతారు. కరెక్ట్ ఆయన. ఎందుకంటే విశ్వాసం ఎలా నీ బోధ ఎలా ఉంది నేను ఏం చేస్తారు ఆయన పరిస్థితి. అదేదా ఖర్చు మంచిది. ఏదన్నా వచ్చి చెప్పేస్తే ఎట్ట? ఒక విశ్వాసాన్ని పడగొట్టేట్టుగా చెప్పేది ఎట్ట? ఒకరు విశ్వాసం కట్టేట్టుగా చెప్పేది ఎట్ట? అట్లాంటిది చూడండి ఎంత బాగుంది చూడండి. అర్థం కాని భాషలు కానీ, అర్థం కాని బోధ కానీ, ఆలోచన కానీ సంఘం ఒక విశ్వాసాన్ని పెంపొందించదు. అది అప్పుడు మనం మాట్లాడే మాటలు విశ్వాసాన్ని ఏం చేసి ఉండాల? పెంచేట్టుగా ఉండేదో మాట్లాడాల. అయితే కొందరు బుద్ధిహీనంగా పోయి ఏం చేస్తారా? విశ్వాసం పడగొట్టేట్టుగా మాట్లాడేస్తారు. అది తప్పు. అది ఎలా మాట్లాడేది అని ఆలోచించాలా. మనం మాట్లాడేది ఏమన్నా తప్ప, ఇది ఎట్లా ఉంది? అదిదా ఇక్కడ చూసినప్పుడు చూడండి, సేవని సంఘం అప్పుడే ఆత్మీయమైన బయలుపాటు, ఎదుగుదల కట్టి లేపడుతుందంట. 1 Corinthians 9:26. 1 Corinthians 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడై పోదునేమో అని నా శరీరమును నెలకొట్టి దానిని లోపరుచుకునిచున్నాను. ఏమైనా పోట్లాడలేదు. ఒకవేళ అక్కడ ఎప్పుడంతా ఇప్పుడు మీరు చూస్తారు కదా, బాక్సింగ్ చేస్తారు కదా, బాక్సింగ్ చేసేటప్పుడు ఇద్దరు నిలబడతారు. ఏమంటారు? మళ్ళీ యుద్ధం అంటారా తెలుగులో? తెలుగులో చెప్పాలా? సరేలే. అది అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ యుద్ధం, అది యుద్ధం ఉంది. ఇద్దరు ఫైట్ చేస్తారు. చేసినప్పుడు అది చేతులంతా బాగా పవర్ఫుల్ గ్లౌస్ వేసుకుని ఉంటారు కదా. చూడండి, ఆపోజిట్ వ్యక్తి టాలెంట్గా, ఎదుటి వ్యక్తి పవర్ఫుల్ ఉన్నాడు అనుకో, ఆయన డల్ ఉన్నాడు అనుకో, ఆయన కోచర్ ఇస్తాడు. అతన్ని ఒక 10 నిమిషాలు ఆట పట్టించు. మరి నీ మీద ఏం చేయకూడదు. నీ దెబ్బ పడకుండా ఆయన దెబ్బ అంతా ఏం చేయి, నువ్వు గాలిలో వదిలించి అంటాడు.
అదిదా గాలి ఎంతో బాగా చెప్తారు. ఎంత ట్రైన్ ఉంటే ఈయన అమ్మాయి ఆ కాలం చూడండి ఎలా ఉంది. బాక్సర్ ఎక్కేవాళ్ళు చెప్తారు. పవర్ఫుల్ వ్యక్తి పైన ఇంతకు ముందు కూడా మైక్ టైసన్ ఫేమస్ బాక్సర్ ఆయన. ఆయనతో ఎవరు కూడా ఏం చేయలేరు, ఓడించలేరు. ఆయన ఆపోజిట్ వచ్చే వాళ్ళకి ఎప్పుడు కోచ్ అది ఇస్తారంట. చూడప్ప మైక్ టైసన్ డేంజర్ మనిషి. ఒక 20 నిమిషాలు ఆయన చేతికి నువ్వు ఒక్క దెబ్బ కూడా పడకుండా ఉన్నావంటే ఆయన పవర్ తగ్గిపోతుంది. 20 నిమిషాలు ఆయన దాదాపు ఒక 30 పంచి ఇస్తాడు. 30 పంచి ఏమైపోతాయి? గాలిలో వెళ్ళిపోతాయి. గాలిలో వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఏమైపోతాయి? ఇప్పుడు ఎనర్జీ లాస్, పవర్ తగ్గిపోతుంది. ఆ 20-30 పంచి తగ్గిపోయినాక నీకేం పడదప్ప. కోచింగ్ ఇచ్చారంట. ఆయన మైక్ చెప్తారు. నా 30 ఆయన లాస్ట్ టైం ఓడిపోయేటప్పుడు ఆపోజిట్ వచ్చిన వ్యక్తి గెలిచిపోయినాడు. ఆయన అన్నాడు అప్పుడు, నిజంగా నేను గ్రేట్, ఏమి ట్రైనింగ్ అంటే ఇదే అంట. ఆయన మిమ్మల్ని చెప్పారు, మీ దగ్గర 30 పంచి వరకు మీ దగ్గర గాలిలో వదలాలి, మీ పడకుండా తప్పించుకోవాలా, ఇదే అంట ఆట. అది తెలివిగా ఆయన వెయిట్ హైట్లు అన్ని తక్కువ అయినాయి. నా లాస్ట్ టైం వచ్చి పక్క చాలా సన్నగా ఉన్నాడు, అయితే గెలిచినాడు. ఎట్లా గెలిచాడంటే 30 పంచు గాలిలో వదిలేసినాడు. అదంటాడు ఇక్కడ. మీ ఏముండా నేను పోట్లాడినది గాలిని కొట్టినట్టు. ఇదిదా గాలిని కొట్టినట్టు. గాలిని కొట్టినట్టు ఏమో కాదు, ఇచ్చిన పంచి మిస్ అవుతుంది. అప్పుడు 30 సార్లు మిస్ అయినప్పుడు ఫస్ట్ పంచి ఎలా ఉంటుంది, ఒక 10 పంచి ఎలా ఉంటుంది, పవర్ ఎలా ఉంటుంది ఒక్కొక్కటి. అంత బాగా 50 కిలో 60 70 100 కిలో పంచి ఉంటుందంట ఒక్కొక్కటి వేసినప్పుడు. అప్పుడు ఆ పంచు, అందుకే ఈ క్రికెట్ బాల్ వేసినప్పుడు కొంచెం చనిపోతుంది. ఎందుకంటే అది ఫోర్స్ ఎలా ఉంటుంది, అది చాలా పవర్. 100 మీటర్ 100 స్పీడ్లో, గాలి స్పీడ్లో వెళ్తుందంట. అది 100 కిలోమీటర్ స్పీడ్ పోతుందంటే ఎంత పవర్ ఉండాల. అది తగిలితే ఏమవుతుంది మనిషికి. అందుకే వాళ్ళు హెల్మెట్ వేసుకోండి, సేఫ్టీగా ఉండేది. ఊరికి కాదు, హెల్మెట్ వేయకపోతే ఏమైనా తగిలిందంటే స్పాట్. అందుకే చూసినప్పుడు ఇలా చెప్పేది ఇక్కడ. మీరు ఎలా ఉండాలా, మీరు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ మనం కూడా చాలా మంది ప్రసంగాలు ఎలా ఉంది అంటున్నారు, ఆయన బోధ ఎలా ఉంది అంటారు. విశ్వాసం కట్టేట్టుగా ఉందా, గాలిని కొట్టినట్టు ఏమో నేను చేసినట్టు ఉందా? అదే చెప్తున్నారు ఇక్కడ. మీ ఎలా ఉండాలా మీ బోధ? గాలిని కొట్టినట్టు కాక నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నై పోదునేమో అని నా శరీరంలో నలగొట్టి దానిని లోపరుచుకొని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కడ తప్పిపోతాను చూడండి, ఎలా జాగ్రత్త పడుతున్నాడు. నా శరీరం ఏం చేయాలి, నేనే అదితో ప్రతి వాళ్ళు కూడా మనమే జాగ్రత్త పడాలా. మనం జాగ్రత్త పడితే ఎవరు జాగ్రత్త పడితే సరిపోతుందా? ఇప్పుడు ఈ ఆరోగ్య ఫిట్నెస్ ఉండాలన్నా, ఈ ఆరోగ్యమైన భోజనం చేయాలన్నా నేనేం చేయాల? అందరూ ఇచ్చేవాళ్ళు అందరూ ప్రేమతో ఇస్తారు. ఏది నాకు పడుతుంది పడదని ఎవరు తెలిసేది? నాకే తెలియాల. నా బాడీ గురించి నాకు లేదమ్మా, నాకు పడదు. ఎక్కడ పోయినా అందరూ ఆనందం స్వీట్ ఇస్తారు. అప్పుడు కొందరికి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉందనుకో ఏం చేయరు వాళ్ళు, లేదమ్మా నాకేముంది. చూడండి, వాళ్ళు అవాయిడ్ చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే అన్నీ ఏమవుదు బాడీకి. అప్పుడు ఆయన బాడీని ఆయన కాపాడు. అదిదా మనకి చెప్తున్నాడు. నా బాడీ, నా శరీరం నేను నలుగు కొడుతున్నాను, లోపరుచుకుంటున్నాను. ఎందుకో ప్రభుకి ఎలా ఉండాలి, నేను మాదిరిగా ఉండాలా, ప్రభుకి ఈక్వల్గా ఉండాలా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అదిదా ప్రతి బోధ కూడా గాలితో కొట్టినట్టు ఉండకూడదు. ప్రతి ప్రసంగం, ప్రతి విశ్వాసం ఎలా ఉండాలా, అది కట్టి లేపెట్టుగా ఉండాలా. ముందు రుచి కలిగింది అన్నాడు. ఇక్కడ తగిన సమయంలో వచ్చే మాట వెండి పల్లెంలో పెట్టినట్టు అన్నాడు. ఇక్కడ చూసినప్పుడు గాలి కొట్టినట్టు అంటాడు. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు మనము సంఘమును కట్టపడాలి. ఆయన గురి అంతా ఒకటే, సంఘము కట్టపడాలి, సంఘము లేపపడాలి, సంఘము క్రమంగా ఉండాలి, సంఘము సత్యములు ఉండాలి, సత్యముగా ఆరాధించాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, మనిషి అంతా అతిశయపడకూడదు, ఆధారపడకూడదు. ఎవరి మీద మాత్రం ఉండాలా, ప్రభు ద్వారా దేవుని వైపే ఉండాలి. అదిదా చెప్తున్నారు అక్కడ. అదిదా అన్నిటి కంట్రోల్ చేస్తున్నారు. చూడండి తర్వాత వచనము 1 కొరింథీ 14:10. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. చూసారా, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. చూసారా, ఎంత చక్కగా రాశారు చూడండి. ఈ లోకములో ఎన్నో విధమైన భాషలు ఉంది, వాటిలో ఏది కూడా అర్థం లేకుండా ఏం చేయలేదు దేవుడు. ఏది కానీ లోకంలో ఉన్న అన్ని భాషలకు ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క ఉద్దేశం ఉంది. అన్నిటికీ ఏముంది, ఒక ఉద్దేశం. ఎవరు ఇదంతా చేసింది, ఇన్ని భాషలు రప్పించింది ఎవరు?
దేవుడే. దేవుడే ఎప్పుడు తారుమారు చేశారు. బాబిలోన్ టవర్ అప్పుడు కట్టినప్పుడు నిమ్రోదు కాలం. నిమ్రోద్ రాజు కాలంలో అందరూ ఏమైనారంట అక్కడే, అందరూ ఎక్కడా పోకుండా అక్కడే ఉన్నారంట. ఉండి ఏం చేస్తున్నారంట, ఆకాశానికి ఎక్కేట్టుగా ఏం చేస్తారంట, ఒక టవర్ నియమించి కడుతూ ఉన్నారంట. అప్పుడు వచ్చి దేవుడు చూసినప్పుడు అందరూ ఒకటే ఉన్నారు, ఎక్కడ ఏమవ్వాలి దేవునికి అన్నీ. అప్పుడు దీన్ని ఏం చేశారు, ఈ భాషని తారుమారు చేశారు అన్ని. అందుచేత ఈ రోజు ఇన్ని భాషలు ఇది రావడానికి ప్లాన్ అంతా దేవుడే ప్లాన్ చేశారు. లేకపోతే ఒక్కొక్కరికి ఏమవుతుంది చెప్పండి, హద్దు లిమిట్ ఏముండదు. ఇప్పుడు మీరు పోయి ఈ తెలుగు స్పష్టంగా తెలుగు మాట్లాడే వారిని ఎంత దూరం పోగలుగుతారు, వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు. ఎంత చదువుకున్న వాడైతే కొంచెం ఇంగ్లీష్ కొంతకాలం మళ్ళీ తిరిగి ఏం చేశారు ఎక్కడ, కొందరు ఎప్పుడు ఏం చేయలేరు, ఎక్కడ వెళ్ళలేరు. వాళ్ళ పరిధిలో ఏమవుతారు, లిమిట్స్ ఉంటాయి. అదితే లేకపోతే ఏమైపోతుంది, అందరూ అదితే ఆ కాలం ఏర్పరిచి చూడండి ఎంత గొప్ప. అందుకే చెప్తాను అక్కడ అంటే ఒక భాష మాట్లాడేటప్పుడు ఆ వినివాడు అర్థం చేసుకునేటప్పుడే దాని ఒక ఆ పరిమాణం ఏమంట, ఆ ఒక ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య సంభాషణ, ఇద్దరి మధ్య అర్థము, ఒకరు అండర్స్టాండింగ్ ఏమంటారు తెలుగులో అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకునేది జరుగుతుంది. అర్థం కాకపోతే అదే అంటారు. ఒక్కరు భాష మాట్లాడినప్పుడు ఒకరు దాన్ని ఆ ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటారు, ఆ ఒక కార్యాలు చర్యలు ఏమవుతుంది, ఎందుకే ట్రాన్స్ఫర్ ఇద్దరి మధ్య జరిగి అర్థం అవుతుంది. అప్పుడే అది నెరవేర్చబడుతుంది, లేకపోతే ఏం చేయబడదు. అలా ఉండాలంట. భాష అనేది అర్థము చేసుకునేట్టుగా, వాళ్ళకి గ్రహించేట్టుగా, వాళ్ళకి దాన్ని నెరవేర్చుకునేట్టుగా ఉంటేనే అది మంచి భాష. అర్థం కాదంటే పౌలు ఒక దినములో కొరింథీ నగరము చాలా, అక్కడ గ్రీకులు, రోమానులు, యూదులు చాలా భాష మాట్లాడేవారు. చాలా గొప్ప పట్టణం అది. ఎందుకంటే వ్యాపారవేత్త ఎక్కువ ఏమవుతుంది అక్కడ జరిగింది. కాబట్టి ఈ ఉదాహరణ ఎత్తి చెప్తున్నాడు. అన్ని భాషలు ఉన్నను అంటే ఒక్కొక్కటి ఏముంది, ఒక గురి, ఒక అర్థం ఉంది. అలాగనే సంఘంలో మాట్లాడే భాష కూడా ఒక అర్థం ఉండాల. అప్పుడు అది సంఘం ఒక ఎదుగుదలకి పనికి వస్తుంది, ఎదిగించబడుతుంది. లేని ఎట్లా ఏమవుతుంట, దానివల్ల తెలివి లేని మాటలు సంఘమును కట్టదంట. తెలివి లేని బోధలు, మాటలు, ప్రసంగాలు బుద్ధి ఆ సంఘాన్ని కట్టి అమర్చదట. అయితే అర్థం కలిగిన మాటలు మట్టుకే అంతరంగమును తాకుతుందంట. అర్థం కలిగిన ప్రతి మాటలు అంతరంగము తాకి దానివల్ల సంఘము అర్థం చేసుకోబడి ఆ బోధన ద్వారా ఎదుగుతుందంట. అప్పుడు ప్రతి మాట వాళ్ళ హృదయం తాకాలంటే అది వాళ్ళకి ఏం చేసి ఉండాల, అర్థం అవ్వాలి. అర్థం అయితే తాకుతుంది. అర్థం కాకుండా అది ఎవరిని టచ్ చేస్తుందా, టచ్ చేయదు. అది అంటున్నాడు. ప్రతి మాట కూడా సంఘంని, తెలివి లేని ఏ బోధ కూడా సంఘాన్ని ఎదిగింప చేయదు. అది ఎందుకంటే అర్థం కాదు. అర్థం అయ్యే ప్రతి మాట కూడా అది అంతరంగముని తాకి లేపి సంఘమును పురికొల్పబడి ఆ బోధనల చేత పెరిగి కట్టబడుతుంది. అందుకే ఆ కాలంలో ఏం చేశారు, నెగేమ కాలంలో కూడా చూడండి 8:8 ఏం చెప్తారు చూడండి. నెగేమ 8:8 ఏం చెప్తారు, ఏం చేశారు, అప్పుడు బోధించారు దానికి వరకు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. చూసారా ఎంత బాగా ఆ కాలంలోనే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక పని. చూసారా ఏమంటా దాన్ని, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు బోధిస్తారో వాళ్ళు ఏం చేయబడాల, స్పష్టముగా చదివి. అదిదా ఈ రోజు చాలా క్రైస్తవులు ఇది తక్కువ ఉంది. ఈ పని ఇది 1కి 10 సార్లు చదవకపోతే ఎలా అర్థమవుతుంది? ఎంత బాగా చదివాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. చూసారా అర్థము చెప్పిరి. అప్పుడు వీళ్ళు చదివి గ్రహించకపోతే
చదివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి. అందుకే అంటాడు రాజులకంతా అధిపతులకంతా ఇచ్చినప్పుడు ఆయన చెప్పేది, మీరు ఈ యొక్క గ్రంథంలో ఒక ప్రతిని ఏం చేయండి, ఒక ఒక ప్రింట్ని ఒకటి తీసి రాసి ఉంచుకొని డైలీ ఏం చేయమంటాడు. యెహోషువకి ఏం చెప్తున్నాడు, యెహోషువకు పిలిచి అభిషేకం చేసినప్పుడు చెప్పే మాట ఏమి, ప్రతి దినము ఈ లేఖనము ఏం చేయాలి, నువ్వు ధ్యానం చెయ్యి అంటాడు ఆయన. ఈ లేఖనము నీ నోట ఉండాలా, నీ ఇంటి ఉండాలా, నీ పండుకున్నప్పుడు ఉండాలా, లేచినప్పుడు ఉండాలా. ఎందుకు ఉండాలా, ఎక్కడో ఏమకుండా స్పష్టత లేకుండా పోతారని, ఎవరికైనా అర్థం కాకుండా బోధిస్తే ఆ అర్థం జీవిస్తే వాళ్ళు తప్ప ఎవరి మీద వచ్చేస్తుంది. అది ఎంత బాగుంది చూడండి. అప్పుడు ఎంత స్పష్టంగా వాళ్ళు చదివి గ్రహించి వినిపించి ఎంత బాగా వాళ్ళు వివరించి ఎన్ని వచ్చినాయి చూడండి. ఈరోజు అదిదా ఉండాలి. అదిదా వచ్చి దేవునికి ఇంపైన విషయం. ఎవరో చెబుతున్నారు, మనం చూసి కాపీ కొట్టి చెప్పేది కాదు. ఇది ఎగ్జామా రాసిపోయేదానికి, ఎవరో చెప్పారు మనం చూసినాం కాపీ కొట్టి ప్రింట్, ఎవరు తమిళ చెప్పారో తెలుగు చెప్పేస్తున్నాం. అంటే కాపీ కొట్టకూడదు. అప్పుడు నీకంటే ఇచ్చిన బాధ్యత ఏమైంది, నీ భారం ఏమైంది, నీ విశ్వాసత ఏమైంది, నువ్వు ఎవరు పని చేస్తున్నావు. కాపీ పేస్ట్ అలవాటు అయిపోతుంది. అది పని కాదు కదా, అది పరిపూర్ణత కాదు కదా. ఎంత బాగా చెప్పారు చూడు. మళ్ళీ చదవండి, ఏం చెప్తున్నారు ఇక్కడ. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. స్పష్టంగా ఏం చేశారు, ఫస్ట్ చదివి వినిపించి గ్రహించి వివరించి ఎన్ని వచ్చినా ఎంత బాగా. అదిదా క్రైస్తవం, అదిదా దేవుణ్ణి ఒక పద్ధతి. అదిదా వే సరైన మార్గం అనేది. అయితే గ్రంథాన్ని ధ్యానించకుండా చదవకుండా ఏదో ఒకటి మనం ఎవరో చెప్పారు మాగుంది అని ఎత్తుకొని ఇది కంపేర్ చేసి అది ఉండకూడదు. మనమంతటా మనమే దేవుని అడిగి చేయాల. నేను ఎలా పెరగాల, నీ బిడ్డగా ఎలా ఉండాలా. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు చదివేస్తున్నాం. అది చదివినప్పుడు మనకు మనసు రావాలి కదా, తీర్మానించాలి కదా. నా వల్ల అయితే రోజు గంట సేపటి చదవడానికి నాకు అవకాశం. పని బిజీ, మనం బ్రతుకు అటువంటిదే. అయినను సమయము అడుగు, నిర్ధారించి దేని ఒకటి వదులుకొని ఒక క్షణం గంట సేపు ఏం ఆయన కొరకు కేటాయించుకోవాలి. అప్పుడే ఇది, లేకపోతే అర్థం కాదే. ఇది నువ్వు విశ్వసించకుండా వీటిని స్పష్టంగా చదవకుండా ఎట్లా వివరించగలుగుతాము, ఎట్లా చెప్పగలుగుతాము. అదిదా. అందుకే ఆయన అంటాడు, ఈ పని నాకు ఇచ్చినాడు సంతోషంగా అంటాడు. నేను ఆయన పనివాడును. ఆయన పనివాడన్నప్పుడు ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడు, ఈ పనిలోనే ఉన్నాడు చూడండి. అలా మనం కూడా ఉండాలి. చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 6 నుండి 11 వరకు ఉంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు. ఒకటి చదువు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిది. అక్కడ ఎన్ని మంది భాషలు ఉన్నారని ఒక లిస్ట్ వస్తుంది చూడండి. వాళ్ళు వచ్చి ఇదేంటి ఇది, వీళ్ళు ఎక్కడ వాళ్ళు, వీళ్ళు గలీలే ఇలాంటి ఇక్కడ వాళ్ళే కదా, ఎట్లా మన భాష మాట్లాడతారు వాళ్ళు. చూడండి ఎంత బాగా చెప్పండి. ఇప్పుడు అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా అంటే ఎవరు వాళ్ళ, అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఏ భాష మాట్లాడుతున్నారంట చెప్తారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో మీరు మాట్లాడుట వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారు. చూసారా, 11 ఇంకా ఉంది కింద. మళ్ళా కురేనే దగ్గర
లిబియా ప్రాంతముల యందు ఉమ్, కాపురం ఉన్నవారు, ఉమ్, రోమా నుండి ఉమ్, పరవాసులుగా వచ్చిన వారు, ఉమ్, యూదులు, ఉమ్, యూద మత ప్రవిష్టులు, దాదాపు 15 క్రేతీయులు, ఆ, అరబీయులు ఆ, మొదలైన ఉమ్, మనమందరమును ఉమ్, వీరు ఉమ్. మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట చూసారా, వినుచున్నామని చెప్పుకొనిరి. దాదాపు 17 లాంగ్వేజ్ చెప్తున్నారు అక్కడ, అన్ని జాతి జనాంగం ఉన్నారు. అందుకే అక్కడ ఎందుకు భాషలు పెట్టారంటే, దేవుడు ఎందుకు అనుమతించారు ఆ కాలం అంటే, ఇప్పుడు లేవు, అది ఎత్తేసారు అప్పటికే. కొందరు అపోస్తుల తర్వాత అయిపోయినాయి. ఎందుకు ఇచ్చారంటే, ఎన్ని మందిస్తులు ఉన్నారు, అందరికి ఏం వెళ్ళాలి అప్పుడు, సువార్త రక్షణ వెళ్ళాలి, అందరికి సువార్త వెళ్ళాలి. సువార్త వెళితేనే వాళ్ళు ఏం చేయగలుగుతారు. ఇప్పుడు ఈ రోజు 4 భాషలు అర్థం తెలిసిపోయింది కదా. ఇప్పుడు అన్ని ట్రాన్స్లేట్ కొట్టేస్తాం, వాళ్ళ బైబిల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ రోజు బైబిల్ ఏం లేవు, ప్రింట్ చేసి ఇవ్వడానికి లేవు. ఎందుకు దాన్ని అలా అక్కర లేకుండా చేశారంటే, ఈరోజు ప్రింట్ వచ్చేసింది ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు కొట్టినామంటే, నాకు ఇప్పుడు తెలుగు బైబిల్ ఉన్న ట్రాన్స్లేట్ తెలుగు తమిళ్ అన్నప్పుడు అన్నీ ఏమైపోతుంది, మీ తెలుగులో తమిళ సరిగ్గా మరి వచ్చేస్తుంది ఈజీగా. ఆ కాలంలో ఏమి లేవు, అట్లాంటిదే సౌకర్యాలు లేవు. అప్పుడు దేవుని ఆత్మ ఏం చేయాలి, ఫాస్ట్గా వాళ్ళని రక్షణ నడపాలని, వాళ్ళకి రక్షణ వాక్యం ఇవ్వాలని ఆ ఉద్దేశం కలిగి ఇచ్చిందని. అందువల్ల 17 భాషలు జాతి జనాంగం ఉన్నారు అక్కడ, అన్ని మదస్తులు ఉన్నారు చూడండి. అప్పుడు ఒక్కొక్క మదస్తులు ఒక్కొక్కటి ఏముంది, ఒక్కొక్క భాష ఉంటుంది. అలా చూసినప్పుడు అందుకే ఆ కాలంలో అనుమతించారు. అందుకే ఇది చెప్పబడింది వాళ్ళు కూడా. ఇలాగే భాష ఏమైంది, లోకమందు ఎన్నో విధములాగు భాషలు ఉన్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిది ఉండదు. అప్పుడు చూసారా, చూడండి 1 కొరింథీ 12, 11, 12 వచనాలు ముగిస్తాం, అయిపోయింది. 1 కొరింథీ 12వ అధ్యాయం. అయినను వీటన్నిటిని ఆత్మ ఒకటే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయచ్చును. ఆయన కార్యము సిద్ధి కలగ చేయాలని ఆయన ఎప్పుడైతే ఎవరికి ఏం కావాలని చేసేవాడు, పంచి ఇచ్చేవాడు. పంచి ఇచ్చినాడు ఆయన టైం అయిపోయినప్పుడు అది ఏం అవసరం లేదు, ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఆయన చిత్తం అది. తర్వాత ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. చూసారా, ఏది ఏమైనాను ఆయన సమస్తమును ఏం చేసేవాడు, ఆయన అనుకరించాడు, ఆయనే ఇచ్చాడు. ఎప్పుడు తీయాలని అప్పుడు తీసేస్తాడు, ఎప్పుడు ఇవ్వాలని అప్పుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కార్యం ఏం చేయబడాలా, ఆయన చిత్తం ఏం చేయబడాలా, నెరవేర్చబడాలా. అదితో ఇప్పుడు మనం గ్రహించాలా. ఇప్పుడు మనం ఆయన ప్రభు చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని గ్రహించే బోధించాలా సంఘంలో. ఈ కాలం ఎలా ఉంది, ఎలాంటి బోధ అవసరము, ఎలాంటి విశ్వాసం అవసరము, ఎలాంటి ధైర్యం కావాలా, ఎలాంటి బలమైన వాళ్ళకు నిరీక్షణ కావాలా, ఆధారం కావాలా, ఆదరణ కావాలా. ఒక్కొక్క విషయానికి ఏమొస్తుంది, భయంకరమైన ఇప్పుడు ధైర్యం కావాలా. ఎక్కడి నుంచి అయితే పుట్టించాలా, ఎక్కడ ఉంది, దేవుని అడిగి దేవా ఈ కాలము తగినట్టు ఏం చేసేవాడు, ఆయన వాక్కును పంపేవాడు కదా. తన కాలం పరిపూర్ణమైనప్పుడు కుమార్ని ఏం చేశారు, పంపించారు. ఆయన ద్వారా వెయిట్ చేసి ఆయన ద్వారా సర్వసత్యం ఏం చేశారు, బయలుపరిచారు. తండ్రినే ఏం చేశారు, ఆయనకు ఇచ్చారు. మీ చిత్తం నీకు ఎవరికి ఉంది అని నీకు. ఎందుకంటే ఇప్పుడు మానవుల్లో ఒకటి చేస్తున్నాడు ఆయన తెలుసు ఇప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలని. అందువల్ల ఆయన చిత్త ప్రకారంగా పోయి ఏం చేశారు, వెతికే పట్టుకొని వచ్చుకుంటా. వాళ్ళ ఇష్టం దేవుని చిత్త ప్రకారంగా పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏం చేశారు, తండ్రిని బయలుపరిచారు. అది వాళ్ళకి అప్పగించిపోయినారు. ఇదిగో మీరు కూడా ఏం చేయండి, మీ చిత్తం ఎవరికి మీరు చెప్పండి, నేను ఆత్మవిధిగా ఏం చేస్తాను. అదే ఆయన ఆత్మ ప్రతి వాణిలో ఏం చేస్తుంది, కార్యసిద్ధి కలగజేస్తుంది. మనం ప్రేయర్ చేసి ఒకటే మనం పెంపొందించేట్టుగా ఉండాలా. ఏం మాత్రము మైనస్ డిగ్రీ చేసేట్టుగా ఏమి ఉండకూడదు. అది చూడండి, పౌలు చెప్పేదంతా అదే. లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను, వాటిలో ఒక్కటైనాను స్పష్టము కానిది ఉండదు. అన్నిటికీ ఏముంది ఒకటే, అయ్యో మాది గొప్ప. ఈరోజు ఏముంది ఇక్కడ లోకంలో చాలా మంది, నా భాష గొప్ప, ఇది హిందీ మాది గొప్ప, తమిళనాడు గొప్ప, ఇక ఒక్కొక్కరు గొప్ప. ఏది గొప్ప కాదు, అన్నిటి ఏముంది, వాళ్ళు బతకడానికి ఏం చేశారు, దేవుడు ఇచ్చి అనుమతించారు. మనకి ఏమి గొప్ప కాదు. దేవుని ఆత్మ, దేవుని వరమే, అది దేవుని సత్యమే గొప్ప, దేవుని వాక్కు గొప్ప. అది ఎప్పుడు ఏం చేస్తుందో మనం ఏం చేయాలి, వాటిని గ్రహించి జీవించాలి. అది తప్పని. కావున మనం ఏం చేసినంత వరకు కూడా
దేవుని చిత్తంలో 14, 10 వరకు చూస్తున్నాము. దేవుని చిత్తం అయితే రాబోతున్న కంటిన్యూ చేస్తాము. ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.